శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి సింహరాశి వారికి ఈ నెల 15 వరకు లాభస్థానం అందే సంచరిస్తున్నటువంటి కుజగ్రహం అనేక విధాలుగా జాతకుడికి లాభాన్ని కలగజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చతుర్థ భావానికి సంబంధించి భూములు, స్థిరాస్తులు, విద్య, సుఖస్థానం, మాతృస్థానం ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారులకి, స్థిరాస్తి వ్యాపారులకి వాటికి భూములపై లాభాన్ని ఆర్జించడం, మరి స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించడం జరుగుతాయి. అలాగే భూములపై ఉన్నటువంటి ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇతరుల స్వాధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ యొక్క స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి లాభస్థితి, తండ్రి గారి ద్వారా మీకు అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి పంపకంలో జరిగినటువంటి మార్పుల్లో మీ పేరున ఏదో ఒక ఆస్తి ఏర్పడుతుంది. ముఖ్యంగా దానికి మీ యొక్క సోదర వర్గం వారు చాలా వరకు సహకరిస్తారు. మీకు చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యక్తిగత వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా వారి యొక్క సామర్థ్యానికి, ప్రతిభకి తగిన గుర్తింపు వస్తుంది. కొత్తగా వ్యాపారాన్ని కానీ వ్యక్తిగత వృత్తిని స్వతంత్రంగా సొంతంగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చక్కని అవకాశం. ఎవరైనా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా ఇండిపెండెంట్గా వాళ్ళు స్వతంత్రంగా ఆఫీస్ పెట్టుకోవాలనుకుంటే చక్కగా ఈ సమయంలో పెట్టుకుంటే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత ముఖ్యంగా ధనస్థితి, ధనస్థానంలో లాభాధిపతి బుధుడు ఈ నెల 13 వరకు సంచరిస్తూ రవితో కలిసి ఉండడం జరిగింది. దానివల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం ద్వారా మీరు ఏదైనా రుణ ప్రయత్నం చేస్తే అవకాశం ఉన్నది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం కానీ, ఏదైనా పదవి లభించడం వల్ల కుటుంబం యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది. అలాగే మీరు వ్యక్తిగతంగా విద్యార్థులైతే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే మీరు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటే దానికి తగ్గ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. అలాగే మీరు విద్యలో కూడా మంచి ప్రగతి సాధించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కొరకు, ఉపాధి అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఈ పక్షంలో చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడికి అటు ధనస్థానం, అటు లాభస్థానం ఏర్పడడం, ప్రభుత్వ ఆదాయానికి కారణమైనటువంటి కుజుడు లాభస్థానంలోను, రవి ధనస్థానంలో ఉంటూ జాతకుడిని గతంలో కన్నా ఎక్కువ ఆదాయాన్ని, సమర్థతని, ఇన్ఫ్లుయెన్స్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మరి శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మనకి దశమ స్థానాధిపతి 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అది స్త్రీలకైతే ఖచ్చితంగా ఈ పక్షంలో నూతన ఉద్యోగ అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అంటే శుక్రుడు స్త్రీలకు చాలా అనుకూలిస్తూ ఉంటాడు. శుక్రుడికి కోణంలో శనిగ్రహం ఉండడం, ఈ రెండు కూడా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలని ఎక్కువగా కల్పించడం జరుగుతూ ఉంది. మరి చాలా వరకు ఈ సింహరాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలించినప్పటికి కూడా చాలామంది ఏంటంటే పాపం నిరాశ చెందుతూ ఉంటారు. మీరు చెప్తుంటారు బాగున్నాయండి, మనకి బాగులేదు, ఏమీ అవట్లేదంటే కారణం ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం మీ మీద, రాశి మీద దృష్టి పెట్టడం వల్ల మీరు 100 మైళ్ళు స్పీడ్లో ప్రయాణం చేస్తుంటే మీకు శని భగవానుడు 90 మైళ్ళు తగ్గించి కేవలం 10 మైళ్ళు వెళ్ళేలాగా చేస్తూ ఉంటాడు. అందుకని ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా చేసుకోవడం వల్ల మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పైపెచ్చు శనిగ్రహం వక్రించి ఉండడం వలన ప్రతి కార్యక్రమానికి 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. స్వయాన మీ తండ్రి గారే మీకు ఏదో 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఎమ్మటిని మీరు ఊరుకుంటే కుదరదు.
రిపీటెడ్గా ఆయన్ని ఒక 2 రోజులు పోయాక మళ్ళా అడగాలన్నమాట. అప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి మీకు ఇవ్వలేకపోతుంటాడు. ఈ విధంగా 2-3 సార్లు అడగడం వల్ల అప్పుడు మీకు ఇవ్వడం జరుగుద్ది. ఎందుకంటే మీ శని భగవానుడు వక్రించి ఉండడం, మీపై దృష్టి ఉండడం వల్ల ఇటువంటి ఆలస్యానికి కారణమవుతుంది. ఏదైనా సింహరాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం, అక్టోబర్ 9వ తారీఖు నుంచి గురు భగవానుడు వక్ర గమనం పొందుతూ భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మరి జాతకుడికి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతాడు. అలాగే దైవభక్తి పెరుగుతుంది. ఏదో ఒక దీక్షా కార్యక్రమాన్ని చేపట్టి జాతకుడు ఏదైనా స్వామయ్యప్పదో శివమాలో ధరించి కొత్తగా తన యొక్క నడవడిక మార్చుకొని కేవలం తన వ్యక్తిగత శక్తికి మరి దైవం యొక్క శక్తి కూడా సంకల్పం తోడవటం వల్ల జాతకుడికి విజయ అవకాశాలు, మంచి ఆలోచన సరళి, మంచి క్రమశిక్షణ కలిగి అతనిలో ఉన్నటువంటి కొంత ఇగోను తగ్గించే విధంగా శని భగవానుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి శని భగవానుడు యొక్క అనుగ్రహం కావాలంటే మీరు ప్రతి పని కూడా చాలా నిదానంగా, ఏమాత్రం తొందరపడకుండా, మీ యొక్క పని అవ్వలేదని ఇతరులను దూషించకుండా జాగ్రత్తగా ఓర్పుతో సహకరిస్తే ఖచ్చితంగా శని మీ యొక్క అర్హతను బట్టి ఫలితం వస్తుంది తప్ప మీకు అర్హత లేకుండా మీరేదో ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో అది రాదు తప్ప ఉన్నది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మరి జాతకుడు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు కానీ కొత్త వ్యాపార అవకాశాలు కానీ ఖచ్చితంగా ప్రారంభించుకోవచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా మరి శనిగ్రహ అనుగ్రహం కోసం మీరు తప్పనిసరిగా మరి డబుల్ డ్యూటీ చేయవలసిందే. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ 12వ తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లా పెట్టి అంటుండేవారు. ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు. కానీ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా ఆ గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం, దానిలో ఒక 11 గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టడం, అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్యన తరచూ ఇస్తుంటారు. అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడి నుంచి మీ వ్యాపార అభివృద్ధి 100% జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా 100% సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే, అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి, చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి 41 రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం, అందులో రాగి కాయిన్స్, అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి. అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక 11 రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది. అంటే రాగి కాయిన్స్ చలామణిలో ఉండాలన్నమాట. కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చలామణిలో లేవు కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి, అది అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే, మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది, మీ నక్షత్రానికి 6వ తార సాధన తార. ఆ రోజు మీరు 6 గోమతి చక్రాలు
6 గోమతి చక్రాలు తీసుకొని మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా, ఆ చెక్కుని ఈ 6 గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క షేప్లో మళ్ళా యాస్టీజ్గా ఉంచండి. ఖచ్చితంగా మీకు 6 వారాలు లేదంటే 6 నెలల్లో మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అయితే మొగమాటం వల్ల స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి, ఈ 6 గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి పేరు రాయండి. అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి 6 వాటి మీద మరి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా 6 రాయండి. ఈ 6 గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని మనకి ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి. లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్యి తవ్వి అందులో ఈ 6 చక్రాలు పాతి పెట్టండి. ఇది కూడా మీకు 6 సంఖ్య అంటే 6 వారాలు 6 నెలలు మరి 60 రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం, అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక 3 గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% మీ యొక్క ఈ రుణం రావాల్సిన రుణం మాత్రం 100% వస్తుంది. దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.